సో ప్రీవియస్ క్లాస్ లో మనము లో పాస్ ఆర్సీ సర్క్యూట్స్ డిఫరెంట్ నాన్ సైన్సాయిడల్ ఇన్పుట్స్ డిస్కస్ చేసాము. సో ఇన్ సిమిలర్ వే హై పాస్ ఆర్సీ సర్క్యూట్స్ ఆల్సో అండ్ అనదర్ టాపిక్స్ ఇన్ ఫస్ట్ యూనిట్ ఏంటి మనకి ఇంకా ఏమున్నాయి, అటెన్యూయేటర్స్ అండ్ ఆర్ఎల్సి సర్క్యూట్స్, అటెన్యూయేటర్స్ అండ్ ఆర్ఎల్సి సర్క్యూట్స్. సో అటెన్యూయేటర్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి, మనం ఇచ్చిన సిగ్నల్ యొక్క యాంప్లిట్యూడ్ ని రెడ్యూస్ చేస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ అటెన్యూయేటర్. Attenuator is nothing but it reduces the amplitude of the signal some finite amount that is nothing but attenuator. So we have two types of attenuators, compensated attenuator and uncompensated attenuator. ఓకే, సో ఫస్ట్ అన్కాంపన్సేటెడ్ అటెన్యూయేటర్ తీసుకుంటాము. సో ఫస్ట్ సింపుల్ రెసిస్టివ్ సర్క్యూట్. సో దాన్ని తీసుకెళ్ళి ఒక యాంప్లిఫైర్ కి ఇచ్చినప్పుడు ఇన్ అవుట్పుట్ వీ హ్యావ్ కెపాసిటెన్స్ ఎఫెక్ట్, దట్ ఈస్ కాల్డ్ స్ట్రే కెపాసిటెన్స్ ఎఫెక్ట్. సో ఆ కెపాసిటెన్స్ ఎఫెక్ట్ వల్ల వీ హ్యావ్ ఏ స్మాల్ రైస్ టైమ్ ఇన్ ద అవుట్పుట్. సో ఏమవుతుంది మనకి, అటెన్యుయేషన్ అనేది ఎట్ టీ ఈక్వల్ టు 0 ప్లస్ ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫైనైట్ త్రూ అవుట్ కాన్స్టెంట్ గా ఉండదు. సో దాన్ని కాంపన్సేట్ చేయడానికి మనం ఏం చేస్తాము, ఇన్పుట్ రెసిస్టర్ కి ప్యారలల్ గా ఒక కెపాసిటర్ కనెక్ట్ చేస్తాము. సో మనకి ఎప్పుడైతే కండిషన్ R1 C1 ఇజ్ ఈక్వల్ టు R2 C2 అవుతుందో, సో ఆ టైంలో అది కాంపన్సేటెడ్ అటెన్యూయేటర్ లా యాక్ట్ అవుతుంది. సో కాంపన్సేటెడ్ అటెన్యూయేటర్ ఈజ్ నథింగ్ బట్ ద అవుట్పుట్ వోల్టేజ్ ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ వోల్టేజ్ అట్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫైనైట్. త్రూ అవుట్ మనకి అటెన్యుయేషన్ కాన్స్టెంట్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. ఓకే, సో అటెన్యుయేషన్ అనేది త్రూ అవుట్ కాన్స్టెంట్ గా ఉండాలి. దట్ ఈస్ నథింగ్ బట్ కాంపన్సేటెడ్ అటెన్యూయేటర్. Okay, and similarly RLC circuits, series RLC and we have parallel RLC. అంటే RLC ఎలిమెంట్స్ మనం కనెక్ట్ చేసే విధానాన్ని బట్టి మనం టూ టైప్స్ గా క్లాసిఫై చేస్తాము. ఒకటి parallel RLC సర్క్యూట్ అండ్ ఇంకొకటి సిరీస్ RLC సర్క్యూట్. సో మనకి ఇక్కడ డాంపింగ్ కోఎఫిషియంట్ మీద డిపెండ్ అయ్యి అవుట్పుట్ రెస్పాన్స్ అనేది వస్తుంది. సో డాంపింగ్ కోఎఫిషియంట్ కనుక 1 అయితే ఎలా ఉంటుంది, 0 అయితే ఎలా ఉంటుంది అండ్ లెస్ దాన్ 1 అయితే ఎలా ఉంటుంది, ఈ కేసెస్ లో అబ్జర్వ్ చేస్తాము. అండ్ ఈ టూ సర్క్యూట్స్ స్టెప్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ రెస్పాన్స్ ఎలా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టెప్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు, సో డిపెండింగ్ ఆన్ ద డాంపింగ్ కోఎఫిషియంట్, సో మనకి 3 కేసెస్ వస్తాయి. ఇఫ్ అవుట్పుట్ ఈస్ ఫంక్షన్ ఆఫ్ సైనసాయిడల్, సో మనకి అవుట్పుట్ రెస్పాన్స్ అనేది కనుక సైనసాయిడల్ అంటే సైన్ ఫంక్షన్ కనుక ఉంటే అవుట్పుట్ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది, ఆసిలేషన్స్ అనేవి సైనసాయిడల్ ఇన్ నేచర్. అలా కాకుండా ఎక్స్పోనెన్షియల్ గా ఉందనుకోండి, సో అవుట్పుట్ లో మనకి ఎక్స్పోనెన్షియల్లీ డికేయింగ్ ఆసిలేషన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో దట్ ఈస్ ఆల్ డిపెండింగ్ ఆన్ ద టైమ్ కాన్స్టెంట్. సో అవుట్పుట్ రెస్పాన్స్ ఇస్ డిపెండ్స్ ఆన్ ద damping coefficient. Output response depends on the damping coefficient. సో బోత్ సిరీస్ RLC అండ్ ప్యారలల్ RLC మనం స్టెప్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు దాని యొక్క అవుట్పుట్ రెస్పాన్స్ డిఫరెంట్ డాంపింగ్ కోఎఫిషియంట్స్ దగ్గర ఎలా ఉంటుంది అనేది మనం అబ్జర్వ్ చేసాము. సో ఇది మనకి ఫస్ట్ యూనిట్, లీనియర్ వేవ్ షేపింగ్. సో లీనియర్ వేవ్ షేపింగ్ ఈజ్ నథింగ్ బట్ నాన్ సైనసాయిడల్ సిగ్నల్స్ అనేవి లీనియర్ నెట్వర్క్ నుంచి ట్రాన్స్మిట్ అయినప్పుడు వాటి యొక్క షేప్ అనేది అవుట్పుట్ లో చేంజ్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ లీనియర్ వేవ్ షేపింగ్. ఓకే, లీనియర్ నెట్వర్క్ అంటే ఏంటి, దట్ ఈస్ మేడ్ విత్ లీనియర్ ఎలిమెంట్స్. లీనియర్ ఎలిమెంట్స్ అంటే రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్. సో ఈ కాంబినేషన్స్ తో డిజైన్ చేసిన ఏ సర్క్యూట్ నైనా మనం ఏమంటాము, లీనియర్ నెట్వర్క్ అంటాము. ఓకే, సో సెకండ్ యూనిట్ వచ్చేసరికి నాన్ లీనియర్ వేవ్ షేపింగ్. సో నాన్ లీనియర్ వేవ్ షేపింగ్ ఈజ్ నథింగ్ బట్, నాన్ లీనియర్ అంటున్నాం కాబట్టి నాన్ లీనియర్ నెట్వర్క్. నాన్ లీనియర్ సర్క్యూట్ అంటే ఏంటి, a non-linear element along with linear elements, that is nothing but ఏమవుతుంది, నాన్ లీనియర్ నెట్వర్క్ అవుతుంది. సో నాన్ లీనియర్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, మనకి ఇప్పుడు రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్ అంటున్నాము, ఇవి లీనియర్ ఎలిమెంట్స్ అంటున్నాము. ఎందుకు, వోల్టేజ్ కరెంట్ రిలేషన్ అనేది సో మనకి లీనియర్ గా ఉంటుంది. మరి నాన్ లీనియర్ ఎలిమెంట్ అంటే ఏంటి అంటే డయోడ్స్ అండ్ ట్రాన్సిస్టర్స్, ఇవి నాన్ లీనియర్ ఎలిమెంట్స్. సో నాన్ లీనియర్ ఎలిమెంట్స్ అని ఎందుకు అంటున్నాము అంటే అప్ టు సమ్ ఎక్స్టెంట్ మనకి ఏమవుతుంది, వోల్టేజ్ కరెంట్ రిలేషన్ అనేది లీనియర్ గా ఉంటుంది. బట్ మనకి ఆ ఎక్స్టెంట్ తర్వాత ఎలా ఉంటుంది, వోల్టేజ్ కరెంట్ ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్ కర్వ్ అనేది మనకి నాన్ లీనియర్ గా ఉంటుంది. ఎలా ఉంటుంది, నాన్ లీనియర్ గా ఉంటుంది. అంటే ఇక్కడ డయోడ్, ట్రాన్సిస్టర్స్ అనేవి నాన్ లీనియర్ ఎలిమెంట్. సో మనకి నెట్వర్క్ లో గనక, సర్క్యూట్ లో గనక ఒకటి కన్నా అంతకన్నా ఎక్కువ నాన్ లీనియర్ ఎలిమెంట్స్ కనుక ఉంటే దానిని మనము నాన్ లీనియర్ నెట్వర్క్ అంటాము.
ఓకే, వాటితో పాటు రెసిస్టర్స్ ఉండొచ్చు, కెపాసిటర్స్ ఉండొచ్చు, ఏవైనా తీసుకోవచ్చు. బట్ ఒక నాన్ లీనియర్ ఎలిమెంట్ కనుక ఉంటే దాన్ని నాన్ లీనియర్ నెట్వర్క్ అంటాము. ఓకే, సో నాన్ లీనియర్ వేవ్ షేపింగ్ అంటున్నాం. నాన్ లీనియర్ వేవ్ షేపింగ్ ఈజ్ నథింగ్ బట్ సైనసాయిడల్ సిగ్నల్స్ అనేవి నాన్ లీనియర్ నెట్వర్క్ నుంచి ట్రాన్స్మిట్ అయినప్పుడు వాటి యొక్క షేప్ అనేది చేంజ్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ నాన్ లీనియర్ వేవ్ షేపింగ్. వెన్ సైనసాయిడల్ సిగ్నల్స్ are transmitted through non-linear network or transmitted through non-linear network. So output లో వాటి యొక్క షేప్ అనేది ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ నాన్ లీనియర్ వేవ్ షేపింగ్. సో మరి అలాంటి సర్క్యూట్స్ కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే క్లిప్పర్స్ అండ్ క్లాంపర్స్. క్లిప్పర్స్ అండ్ క్లాంపర్స్. ఓకే, సో మనకి యూనిట్ లో కంప్లీట్ గా మనము క్లిప్పర్స్ క్లాంపర్స్ గురించి డిస్కస్ చేస్తాము. సో క్లిప్పర్స్ క్లాంపర్స్ లో మనకి ఏంటి అంటే డయోడ్ క్లిప్పర్స్ ఉంటాయి, అండ్ అలానే ట్రాన్సిస్టర్ తో మనం క్లిప్పర్ ని ఎలా డిజైన్ చేస్తాము, అలానే క్లాంపర్ సర్క్యూట్స్, ఓకే, అండ్ క్లాంపింగ్ థీరం ఉంటుంది, అండ్ వీటి మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో టోటల్ గా ఈ యూనిట్ లో మనకి 2 టాపిక్స్, క్లిప్పర్స్ అండ్ క్లాంపర్స్. ఓకే, సో నాన్ లీనియర్ ఎలిమెంట్ డయోడ్ యూస్ చేసి డిజైన్ చేస్తే వాటిని డయోడ్ క్లిప్పర్స్ అంటాము. అలానే ట్రాన్సిస్టర్ యూస్ చేసి డిజైన్ చేస్తే దాన్ని మనం ట్రాన్సిస్టర్ క్లిప్పర్ అంటాము. మరి ఇప్పుడు డయోడ్ కనెక్ట్ చేసే విధానాన్ని బట్టి డయోడ్ ని మనం సిరీస్ ఎలిమెంట్ గా తీసుకుంటే దాన్ని సిరీస్ క్లిప్పర్ అంటాము. డయోడ్ ని షంట్ ఎలిమెంట్ గా తీసుకుంటే దాన్ని షంట్ క్లిప్పర్స్ అంటాము. ఓకే, సో ఫస్ట్ అసలు క్లిప్పింగ్ అంటే ఏంటి? క్లిప్పింగ్, వాట్ ఈస్ క్లిప్పింగ్? సో క్లిప్పింగ్ ఈజ్ నథింగ్ బట్ రిమూవింగ్ అన్వాంటెడ్ పోర్షన్ ఆఫ్ ద సిగ్నల్, ఇన్పుట్ సిగ్నల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఒక కమ్యూనికేషన్ సిస్టమ్ తీసుకున్నాం. ఓకే, దాని నుంచి మనం ఒక సిగ్నల్ ని ట్రాన్స్మిట్ చేయాలి అనుకుంటున్నాం. నేను ఎక్కడి నుంచో ఒక సిగ్నల్ ని గెట్ చేశాను. ఆ సిగ్నల్ లో ఏముంది, నాకు డేటాతో పాటు సమ్ నాయిస్ అనేది యాడ్ అయ్యింది. ఓకే, ఏం యాడ్ అయ్యింది, నాయిస్ అనేది యాడ్ అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఆ నాయిస్ పార్ట్ ని రిమూవ్ చేసి ఓన్లీ వాంటెడ్ పోర్షన్ ని, మనకు కావాల్సిన డిజైర్డ్ పోర్షన్ ని మాత్రమే మనము ట్రాన్స్మిట్ చేయాలి అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు మనకు ఒక సర్క్యూట్ కావాలి కదా, ఆ సర్క్యూట్ ఏం చేయాలి, మనకి ఏదైతే పార్ట్ ని మనం రిమూవ్ చేయాలి అనుకుంటున్నామో దాన్ని స్లైస్ చేసేయాలి, ఓన్లీ వాంటెడ్ పోర్షన్ ని మాత్రమే ట్రాన్స్మిట్ చేయాలి. ఓకే, సో దోస్ ఆర్ నథింగ్ బట్ క్లిప్పర్స్. దోస్ ఆర్ నథింగ్ బట్ క్లిప్పర్స్. సో క్లిప్పర్స్ ని మనం ఏమంటాము అంటే ఎనదర్ నేమ్ స్లైసర్ అంటాం. కట్ చేస్తుంది కదా, రిమూవ్ చేస్తుంది కదా, అందుకని క్లిప్పర్ ని ఏమంటాం మనము, స్లైసర్ అంటాం. ఆల్సో కాల్డ్ స్లైసర్ అండ్ ఆల్సో కాల్డ్ యాంప్లిట్యూడ్ సెలెక్టర్స్ అంటాం. యాంప్లిట్యూడ్ సెలెక్టర్స్ అంటే ఏంటి, మనకు కావాల్సిన డిజైర్డ్ పోర్షన్ ని మనం సెలెక్ట్ చేసుకుంటున్నాము, అండ్ రిమైనింగ్ పోర్షన్ ని, అన్వాంటెడ్ పోర్షన్ ని మనము రిమూవ్ చేస్తున్నాము. కాబట్టి క్లిప్పర్స్ ఆల్సో కాల్డ్ యాంప్లిట్యూడ్ సెలెక్టర్స్ ఆర్ స్లైసర్స్ ఆర్ వోల్టేజ్ ఆర్ కరెంట్ లిమిటర్స్. Okay, so clipping is nothing but removing unwanted portion of a signal, only transmits the desired part of the signal. ఓకే, మరి అన్వాంటెడ్ పోర్షన్ ని రిమూవ్ చేయాలి, డిజైర్డ్ పోర్షన్ ని ట్రాన్స్మిట్ చేయాలి. మరి ఇక్కడ మనం ఏం తీసుకోవాలి, ఒక రిఫరెన్స్ లెవెల్ అనేది తీసుకోవాలి. ఏం తీసుకోవాలి, రిఫరెన్స్ లెవెల్. అంటే నేను ఏదైతే పోర్షన్ ని ట్రాన్స్మిట్ చేయాలి అనుకుంటున్నానో, సో ఒక రిఫరెన్స్ పెట్టుకుంటాము. ఆ రిఫరెన్స్ కి ఎబో కానీ బిలో కానీ ట్రాన్స్మిట్ చేయాలి అనుకుంటాము. రిమైనింగ్ పోర్షన్ ఏం చేయాలనుకుంటాం, మనము రిమూవ్ చేయాలనుకుంటాం. ఓకే, సో అంటే ఏంటి, క్లిప్పర్ సర్క్యూట్ లో కంపల్సరిగా ఏముంటుంది, మనకి ఒక రిఫరెన్స్ అనేది ఉంటుంది, ఒక పర్టికులర్ రిఫరెన్స్ అనేది ఉంటుంది. ఆ పర్టికులర్ రిఫరెన్స్ కి ఎబో కానీ బిలో కానీ మనం ట్రాన్స్మిట్ చేస్తాము, రిమైనింగ్ పోర్షన్ ని స్లైస్ చేస్తాము, కట్ చేస్తాము, రిమూవ్ చేస్తాము. ఓకే, దోస్ ఆర్ నథింగ్ బట్ క్లిప్పర్స్. సో క్లిప్పింగ్ మీన్స్ cutting or removing a part. So clipper circuit is nothing but which removes undesired part of the waveform and only transmit desired part of the signal, and only transmits desired part of the signal. So which is above the reference level or below the reference level. ఓకే, సో వాటిని మనము క్లిప్పర్స్ అంటాము. సో ఫస్ట్ డయోడ్ క్లిప్పర్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డయోడ్ క్లిప్పర్స్. సో ఇక్కడ యాక్చువల్ గా ఏంటి అంటే, సో క్లిప్పర్స్ ని మనము క్లాసిఫై చేస్తాము. ఎలా అంటే, సో మనం ఓన్లీ ఒక లెవెల్ కనుక తీసుకుంటే దాన్ని సింగిల్ లెవెల్ క్లిప్పర్స్ అంటాం. సింగిల్ లెవెల్ క్లిప్పర్స్. 2 లెవెల్లో మనం కనుక క్లిప్పింగ్ చేస్తే దాన్ని డబుల్ లెవెల్ క్లిప్పర్స్ అంటాం. ఓకే, ఈ సింగిల్ లెవెల్ క్లిప్పర్స్ లో కూడా మనకి ఏముంటాయి, సిరీస్ క్లిప్పర్స్ ఉంటాయి అండ్ షంట్ క్లిప్పర్స్ ఉంటాయి. సిరీస్ క్లిప్పర్స్ అండ్ షంట్ క్లిప్పర్స్. సో ఇక్కడ నేను ఓన్లీ డయోడ్ క్లిప్పర్స్ గురించి మాత్రమే చెప్తున్నాను. డయోడ్ క్లిప్పర్స్.
ఓకే, సో ట్రాన్సిస్టర్ యూజ్ చేస్తే దట్ ఈస్ డబుల్ లెవెల్ క్లిప్పర్, అండ్ 2 లెవెల్ క్లిప్పర్ ని మనం డయోడ్ యూజ్ చేసి కూడా డిజైన్ చేయొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ డయోడ్ క్లిప్పర్స్ గురించి చెప్తున్నాను. డయోడ్ ని మనం సిరీస్ ఎలిమెంట్ గా తీసుకుంటే దాన్ని సిరీస్ క్లిప్పర్ అంటాము, షంట్ ఎలిమెంట్ గా తీసుకుంటే దాన్ని షంట్ క్లిప్పర్ అంటాం. వీటిల్లో మళ్ళీ సింగిల్ లెవెల్ క్లిప్పర్స్ ఉన్నాయి, 2 లెవెల్ క్లిప్పర్స్ ఉన్నాయి. ఓకే, సో వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఇది క్లాసిఫికేషన్. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు దట్, సో మనకి డయోడ్ ఆపరేషన్ చూద్దాం. డయోడ్ ఆపరేషన్. సో నార్మల్ డయోడ్ తీసుకుందాము, పిఎన్ జంక్షన్ డయోడ్. సో మీరు ఈ గ్రాఫ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ గ్రాఫ్ ఏంటి, విఐ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్. ఓకే, సో ఎక్స్ యాక్సిస్ వోల్టేజ్ తీసుకున్నాము, వై యాక్సిస్ కరెంట్ తీసుకున్నాము. సో ఇది చూడండి, డయోడ్ ఏంటి, ఫార్వర్డ్ బయాస్ అయినప్పుడు దీని యొక్క ఫార్వర్డ్ క్యారెక్టరిస్టిక్స్, అండ్ డయోడ్ ఇక్కడ రివర్స్ బయాస్ అయినప్పుడు దాని యొక్క రివర్స్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, సో ఇది రివర్స్ బయాస్డ్ రీజియన్, ఇది ఫార్వర్డ్ బయాస్డ్ రీజియన్. సో ఇవి విఐ క్యారెక్టరిస్టిక్ కర్వ్ ఇలా ఉంటుంది. ఓకేనా, డయోడ్ కి, పిఎన్ జంక్షన్ డయోడ్ కి. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ చూడండి డయోడ్ ఆపరేషన్ ఒకసారి చూద్దాము. డయోడ్ ఎప్పుడు ఫార్వర్డ్ బయాస్ అవుతుంది, ఎప్పుడు రివర్స్ బయాస్ అవుతుంది. ఓకే, సో ఇది పిఎన్ జంక్షన్ డయోడ్ యొక్క సింబల్. ఇదేంటి మనకి యానోడ్. ఓకే, ఇదేంటి మనకి క్యాథోడ్. ఇదేంటి క్యాథోడ్. సో ఎప్పుడు ఈ పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది ఫార్వర్డ్ బయాస్ అవుతుంది, మనం అప్లై చేసిన యానోడ్ వోల్టేజ్ అనేది ఇక్కడున్న క్యాథోడ్ వోల్టేజ్ కన్నా ఎక్కువగా ఉంటే అప్పుడు మనకి ఏమవుతుంది, అది ఫార్వర్డ్ బయాస్ అవుతుంది. ఏమవుతుంది, ఫార్వర్డ్ బయాస్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ జస్ట్ ఐడియల్ కేస్ చెప్తున్నాను. ఫార్వర్డ్ బయాస్ అంటే ఇట్ యాక్ట్స్ యాజ్ షార్ట్ ఇన్ సర్క్యూట్. ఇప్పుడు చూడండి, ఫార్వర్డ్ బయాస్ అయింది, సో షార్ట్ ఇన్ సర్క్యూట్. ఫార్వర్డ్ బయాస్ అయినప్పుడు ఇట్ డెవలప్స్ ఎ ఫార్వర్డ్ రెసిస్టెన్స్. చూడండి, ఫార్వర్డ్ బయాస్ అయినప్పుడే కదా మనకి మాక్సిమం కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఓకే, కరెంట్ ఫ్లో మాక్సిమం ఉంది అంటే రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది, మనకి లోగా ఉంటుంది. రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది, లోగా ఉంటుంది. ఐడియల్లీ వి సే ఇట్ ఈస్ జీరో. ఓకే, ఎప్పుడు మనం అప్లై చేసే యానోడ్ వోల్టేజ్ అనేది క్యాథోడ్ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు. అలా కాకుండా యానోడ్ వోల్టేజ్ అనేది అక్కడున్న క్యాథోడ్ కన్నా తక్కువగా ఉన్నప్పుడు డయోడ్ ఎలా యాక్ట్ అవుతుంది, రివర్స్ బయాస్ అవుతుంది. రివర్స్ బయాస్ అంటే ఓపెన్ అంటే కరెంట్ జీరో కదా మనకి. ఎప్పుడైతే కరెంట్ అనేది జీరో అవుతుందో వాట్ ఈస్ రివర్స్ రెసిస్టెన్స్, వీ హ్యావ్ ఇన్ఫైనైట్. ఐడియల్ కేసెస్ నేను చెప్తున్నాను, ఇన్ఫైనైట్. ఓకే, బట్ జనరల్ గా ఇప్పుడు ఈ డయోడ్ అనేది ఒక మెటీరియల్ తో మేడ్ చేసాం. అది సిలికాన్ కావచ్చు, జర్మేనియం కావచ్చు, ఇంకొకటి కావచ్చు. ఓకే, సో ఇక్కడ దీనికి ఒక కట్ ఇన్ వోల్టేజ్ అనేది ఉంటుంది కదా. వాట్ ఈస్ దట్, వి గామా. ఓకే, సో అంటే మనం ఇక్కడ అప్లై చేసే వోల్టేజ్ అనేది జస్ట్ గ్రేటర్ దాన్ 0.6 volts. ఇది సిలికాన్ కనుక అయితే 0.6 volts, జర్మేనియం కనుక అయితే 0.3 volts అంటాం. సో ఈ కటిన్ వోల్టేజ్ కన్నా కనుక ఎక్కువగా ఉంటే అప్పుడు ఏమవుతుంది, ఇది ఫార్వర్డ్ బయాస్ అవుతుంది. అదర్వైజ్ ఇట్ ఈస్ రివర్స్ బయాస్డ్. ఓకే, సో ఇక్కడ చూడండి, జస్ట్ నేను ఐడియల్ ఎజంప్షన్స్, ప్రాక్టికల్ ఎజంప్షన్స్ రాస్తున్నాను. రైట్ సైడ్ ఐడియల్ గా కనుక తీసుకుంటే ఐడియల్లీ వీ కెన్ అజ్యూమ్ వి గామా ఈజ్ జీరో. ఐడియల్లీ వీ కెన్ అజ్యూమ్ వి గామా జీరో. అండ్ వెన్ ఇట్ ఈస్ ఫార్వర్డ్ బయాస్డ్ ఐడియల్లీ వీ కెన్ అజ్యూమ్ RF is zero. And open అయింది అంటే we have a reverse resistance. Ideally we can assume it is infinite. But practical గా వచ్చేసరికి V gamma is some finite value. ఎంతో కొంత వాల్యూ ఉంటుంది కదా, అది 0.6 కావచ్చు, 0.3 కావచ్చు, some finite value. And forward resistance also some finite value. జీరో అంటే ఐడియల్ గా జీరో అని తీసుకున్నాం, బట్ ప్రాక్టికల్ గా దేర్ ఎగ్జిస్ట్ లో అమౌంట్, దాన్ని మనం ఫైనైట్ వాల్యూ అని తీసుకుంటాము. ఓకే, అండ్ రివర్స్ రెసిస్టెన్స్ we can assume infinite ideally, but it is very very high, in the order of mega ohms. ఓకే, సో ఇవి చూడండి, ఇవేమో ప్రాక్టికల్ ఎజంప్షన్స్, ఇవేమో ఐడియల్ ఎజంప్షన్స్. సో యాక్చువల్ గా ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ఈ కర్వ్స్ అనేవి, ఇది మనకి ప్రాక్టికల్ కర్వ్,
ఇక్కడ ఈ కర్వ్ అనేది ఏంటి ప్రాక్టికల్ కర్వ్. అండ్ ఈ కేసెస్ అన్ని మనకి పీస్ వైజ్ లీనియర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ విఐ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డయోడ్ అంటాం. సో పీస్ వైజ్ అంటే ఏమీ లేదు, అన్ని ఐడియల్ కండిషన్స్ తీసుకుంటాము, ఒకటి ఐడియల్ రిమైనింగ్ ఏమో ఫైనట్ వాల్యూస్ తీసుకుంటాము. అలా ఉంటే మనకి కర్వ్ ఎలా ఉంటుంది అనేది డ్రా చేస్తాం విఐ క్యారెక్టరిస్టిక్స్. సింపుల్. సో ఇక్కడ చూడండి 3 ఐడియల్ కండిషన్స్ తీసుకున్నాం. 3 ఐడియల్ కండిషన్స్ అంటే ఇక్కడ కట్ ఇన్ వోల్టేజ్ ఏం తీసుకుంటున్నాము 0 తీసుకుంటున్నాం, కట్ ఇన్ వోల్టేజ్ ఏం తీసుకుంటున్నాము 0, అండ్ ఫార్వర్డ్ రెసిస్టెన్స్ అనేది కూడా ఏమవుతుంది 0 అవుతుంది. 0 అయినప్పుడు ఇక్కడ మనకి మాక్సిమం కరెంట్ ఫ్లో అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి రివర్స్ రెసిస్టెన్స్ ఇన్ఫైనైట్, ఇన్ఫైనైట్ అన్నప్పుడు ఇక్కడ మనకి ఏంటి కరెంట్ 0, ఇన్ఫైనైట్ అన్నప్పుడు ఈ కరెంట్ ఏంటి మనకి 0. ఓకే, సో ఇది ఒక పీస్ వైజ్ లీనియర్ క్యారెక్టరిస్టిక్ మోడల్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి వి గామా ఫైనట్ తీసుకున్నాను, రిమైనింగ్ అన్ని ఏం తీసుకున్నాము ఐడియల్ వాల్యూస్, రిమైనింగ్ అన్ని ఐడియల్ వాల్యూస్. వి గామా ఫైనట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది వోల్టేజ్ యాక్సిస్ కదా, ఇక్కడెక్కడో వి గామా ఉంటుంది, ఇక్కడెక్కడో వి గామా ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ చూడండి ఆర్ఎఫ్ 0 అంటున్నాం. ఆర్ఎఫ్ 0 అంటే ఎప్పుడైతే వి గామాని రీచ్ అవుతుందో సడన్ గా మనకి ఇక్కడ మాక్సిమం కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. అండ్ ఆర్ఆర్ ఇన్ఫైనైట్ కాబట్టి ఇక్కడ చూడండి రివర్స్ కరెంట్ అనేది 0, రివర్స్ కరెంట్ అనేది 0. And next we are assuming this condition V gamma is finite and RF is finite. సో ఎప్పుడైతే ఆర్ఎఫ్ ఫైనట్ వాల్యూ అంటున్నామో సో మనం స్ట్రైట్ లైన్ డ్రా చేయము. సో ఇక్కడ చూడండి స్లాంట్ గా ఇంక్రీజ్ చేస్తూ డ్రా చేస్తాము. అండ్ నెక్స్ట్ 3 కనుక ఫైనట్ వాల్యూస్ తీసుకుంటే వీ హ్యావ్ కర్వ్ ఈజ్ లైక్ దిస్, we have curve is like this. యాక్చువల్ గా ఇక్కడ నుంచే రాసాము, బట్ ఇక్కడ ఏంటి అంటే ఒక వాల్యూ వ్యారీ చేసుకుంటూ వస్తున్నాము. ఒకటి ఐడియల్ అయితే ఎలా ఉంటుంది, రిమైనింగ్ టు ఫైనైట్ వాల్యూస్ అయితే ఎలా ఉంటుంది అనేది. సో యాక్చువల్ గా ఇది డయోడ్ కండిషన్, బట్ మనం థియరిటికల్ అనాలిసిస్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉండటానికి మన కన్వీనియంట్ కోసం సో ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ఐడియల్ కండిషన్స్ ని అజ్యూమ్ చేసుకుంటాం, బట్ ప్రాక్టికల్లీ దేర్ ఎగ్జిస్ట్ ఏ వాల్యూస్. ఓకే, సో ఐడియల్ కండిషన్స్ అజ్యూమ్ చేసుకొని చెప్తాను, బట్ ప్రాబ్లమ్స్ లో వచ్చేసరికి మనం ప్రాక్టికల్ వాల్యూస్ తీసుకుంటాము. సో ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు క్లిప్పర్స్. సో మనం డయోడ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూసాం కదా, విఐ క్యారెక్టరిస్టిక్స్. ఇప్పుడు షంట్ క్లిప్పర్స్ డిస్కస్ చేద్దాం. షంట్ క్లిప్పర్స్, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే షంట్ క్లిప్పర్ అంటున్నా. షంట్ క్లిప్పర్ అంటే ఏంటి, మనం డయోడ్ అనేది షంట్ ఎలిమెంట్ అంటే మనం అవుట్పుట్ అక్రాస్ ద డయోడ్ తీసుకుంటున్నాం, దట్ ఈస్ నథింగ్ బట్ డయోడ్ ఈస్ షంట్ ఎలిమెంట్. అండ్ ఒక సింపుల్ రెసిస్టర్ తీసుకున్నాము, అండ్ హియర్ ఐఎమ్ టేకింగ్ ఎ రెఫరెన్స్ వోల్టేజ్ అనేది తీసుకుంటున్నాం. ఇక్కడ రెఫరెన్స్ తీసుకుంటున్నాం. ఈ రెఫరెన్స్ మీరు 0 తీసుకోవచ్చు, లేదంటే సమ్ ఫైనట్ వాల్యూ తీసుకోవచ్చు, ఏదైనా అజ్యూమ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇది సర్క్యూట్. ఇక్కడ ఏమంటున్నాము క్లిప్పింగ్ అబోవ్ రెఫరెన్స్ లెవెల్ అంటే ఈ రెఫరెన్స్ లెవెల్ కి అబోవ్ ఉన్న వాల్యూ క్లిప్ అవుతుంది అంటున్నాము. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఇన్పుట్ ఇస్తున్నాను. ఇన్పుట్ ఏంటి ఇక్కడ సైనోసాయిడల్, ఇన్పుట్ ఏంటి సైనోసాయిడల్. ఈ సైనోసాయిడల్ ని ఇక్కడ మనం అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, అవుట్పుట్ కి వచ్చేసరికి షేప్ అనేది చేంజ్ అవుతుంది అంటున్నాము. సో అది ఎలా చేంజ్ అవుతుంది చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విఐ అప్లై చేస్తున్నాము, అవునా, ఇక్కడ విఐ అప్లై చేస్తున్నాము. ఇక్కడ రెసిస్టర్ ఉంటుంది కాబట్టి ఇది ఎంతో కొంత డ్రాప్ అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అజ్యూమ్ చేసుకున్నాను ఇది 0, అండ్ ఇక్కడ పాజిటివ్ పీక్ వచ్చేసి నేను 10 volts తీసుకుంటున్నాను, అండ్ ఇక్కడ ఈ నెగటివ్ పీక్ వచ్చేసి నేను -10 volts తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనం రిఫరెన్స్ తీసుకుంటున్నాం కదా, ఈ రిఫరెన్స్ వాల్యూ మీరు ఎంతైనా అజ్యూమ్ చేసుకోవచ్చు. నేను 2 volts తీసుకుంటున్నా. సో ఇక్కడ ఇది చూడండి, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్, అలానే ఇది యానోడ్, ఇది క్యాథోడ్. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ 10 volts అనేది ఫస్ట్ పాజిటివ్ హాఫ్ సైకిల్ చూద్దాం. పాజిటివ్ హాఫ్ సైకిల్. ఇప్పుడు ఈ ఇన్పుట్ తో పాటు నేను రిఫరెన్స్ కూడా సర్క్యూట్ లో అప్లై చేస్తున్నాను కదా, ఆ రిఫరెన్స్ ని నేను ఇక్కడ డాటెడ్ లైన్ తో రిప్రజెంట్ చేస్తున్నా. ఆ రిఫరెన్స్ వాల్యూ ఎంత 2 volts, ఆ రిఫరెన్స్ వాల్యూ ఎంత 2 volts. ఓకే, సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 4 volts ఇస్తున్నాను. ఎంత ఇస్తున్నాను, ఇక్కడ 4 volts వచ్చింది అనుకోండి, అంటే ఇన్పుట్ వేవ్ ఫామ్ ఇక్కడ ఎక్కడో 4 volts ఉంది అనుకోండి, అంటే ఈ 4 volts ఇక్కడ అప్లై అవుతుంది కదా. ఓకే, అంటే ఇక్కడ చూడండి, దిస్ యానోడ్ వోల్టేజ్ ఈజ్ గ్రేటర్ దాన్ క్యాథోడ్ వోల్టేజ్. ఐడియల్ కండిషన్స్ అజ్యూమ్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ డయోడ్ యొక్క కటిన్ వాల్యూ 0గా అజ్యూమ్ చేసుకోండి, ఐడియల్ కండిషన్స్ కాబట్టి. ఓకే, అంటే ఇక్కడ యానోడ్ దగ్గర ఎక్కువగా ఉంది కంపేర్డ్ టు క్యాథోడ్, అంటే డయోడ్ ఎలా యాక్ట్ అవుతుంది మనకి షార్టింగ్ సర్క్యూట్.
డయోడ్ ఎలా యాక్ట్ అవుతుంది? షార్ట్ ఇన్ సర్క్యూట్. ఇది షార్ట్ అయినప్పుడు వాట్ ఈజ్ వి నాట్ హియర్? వాట్ ఈజ్ వి నాట్ హియర్? మీరు అబ్జర్వ్ చేయండి, ఇది షార్ట్ అయింది అంటే వి నాట్ ఈజ్ ఈక్వల్ టు విఆర్ఏ కదా, అవునా? అంటే మనం అప్లై చేసిన ఇన్పుట్ అనేది రెఫరెన్స్ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు డయోడ్ ఏమవుతుంది మనకి? ఫార్వర్డ్ బయాస్ అవుతుంది అండ్ ఇట్ యాక్ట్స్ యాజ్ షార్ట్ ఇన్ సర్క్యూట్. అండ్ వాట్ ఈజ్ వి నాట్ హియర్? వాట్ ఈజ్ వి నాట్ హియర్? విఆర్. ఈ కండిషన్ లో డయోడ్ ఏంటి మనకి? ఫార్వర్డ్ బయాస్. డయోడ్ ఏంటి ఇక్కడ మనకి? ఫార్వర్డ్ బయాస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అప్లై చేసిన ఇన్పుట్ 1 వోల్ట్ దగ్గర ఉందనుకోండి, ఇక్కడ 1 వోల్ట్ కదా, అంటే ఇక్కడ చూడండి 1 వోల్ట్ వస్తుంది. అంటే ఇక్కడ మన కండిషన్ ఏంటి? మనం అప్లై చేసిన ఇన్పుట్ అనేది లెస్ దాన్ విఆర్ ఉంది. లెస్ దాన్ విఆర్ అంటే ఇదేమవుతుంది మనకి? ఓపెన్ ఇన్ సర్క్యూట్. డయోడ్ ఓపెన్ అయ్యింది అంటే వాట్ ఈజ్ వి నాట్? వి నాట్ యొక్క 2 టెర్మినల్స్ ఎక్కడ కనెక్ట్ అయి ఉంటది? ఒక టెర్మినల్ ఏమో ఇక్కడ కనెక్ట్ అయి ఉంటుంది, ఇంకొక టెర్మినల్ ఏమో ఇక్కడ కనెక్ట్ అయి ఉంటుంది. మీన్స్ హియర్ విఐ అపియర్స్ ఎట్ వి నాట్. సేమ్ విఐ ఇక్కడ ఎంత అయితే ఉందో అంతే వస్తుంది కదా, ఎందుకు? ఇక్కడ కరెంట్ 0 కాబట్టి ఎలాంటి డ్రాప్ ఉండదు. మనకి ఎలాంటి డ్రాప్ ఉండదు. సో we can write V naught is equal to VI. In which condition? Diode is in reverse biased condition. Okay, so from this we can draw the output waveform. See here, నేను ఇన్పుట్ ని డాటెడ్ లైన్ తో తీసుకుంటున్నాను, రిప్రజెంట్ చేస్తున్నాను. and input is represented with dotted lines. and similarly ఇక్కడ రెఫరెన్స్ తీసుకున్నాను కదా, ఆ రెఫరెన్స్ ని కూడా నేను డాటెడ్ లైన్ తో డ్రా చేస్తున్నాను. ఇప్పుడు చూడండి అవుట్పుట్ వేవ్ ఫామ్ ఎలా డ్రా చేస్తాం. కండిషన్ చూడండి, విఐ గ్రేటర్ దాన్ విఆర్ అంటే ఇది విఆర్ కన్నా విఐ ఎక్కువగా ఉన్నప్పుడు వాట్ ఈజ్ అవుట్పుట్ హియర్? వి నాట్ ఈజ్ ఈక్వల్ టు రెఫరెన్స్. ఇది కదా మనకి గ్రేటర్ కండిషన్. ఈ గ్రేటర్ కండిషన్ లో వి నాట్ దేనికి ఈక్వల్ అయింది? రెఫరెన్స్ కి ఈక్వల్ అయింది. అంటే రెఫరెన్స్ 2 వోల్ట్స్ ఉంటే 2 వోల్ట్స్ ఉంటుంది, 3 వోల్ట్స్ ఉంటే 3 వోల్ట్స్ ఉంటుంది. అంటే వి నాట్ రెఫరెన్స్ కి ఈక్వల్ అయింది. అండ్ లెస్ దాన్ కండిషన్ లో వాట్ ఈజ్ వి నాట్? follows the input. అంటే ఇన్పుట్ 0 ఉంటే 0, 1 వోల్ట్ ఉంటే 1, 1.5 వోల్ట్స్ ఉంటే 1.5, 2 వోల్ట్స్ ఉంటే 2. ఎప్పుడైతే గ్రేటర్ అవుతుందో ఆ కండిషన్ లో మనకి ఈ రెఫరెన్స్ కి స్టిక్ అవుతుంది. అండ్ లెస్ దాన్ కండిషన్ లోనేమో ఇన్పుట్ ని ఫాలో అవుతుంది. ఓకే, and we have output like this. So here you can observe. ఓకే, సో మనకి పాజిటివ్ పీక్ అనేది క్లిప్ అయిపోయింది. అంటే మనం తీసుకున్న రెఫరెన్స్ కి ఎబో లెవెల్ ఏమైపోయింది? క్లిప్ అయిపోయింది, స్లైస్ అయిపోయింది, రిమూవ్ చేసేసాము. ఓన్లీ రెఫరెన్స్ కి బిలో పార్ట్ మాత్రమే ట్రాన్స్మిట్ అయింది, అవునా? ఓకే, ఫ్రమ్ దిస్ వీ కెన్ సే క్లిప్పర్ ఈజ్ నథింగ్ బట్ removes unwanted portion of the input signal and only transmit the desired portion. Okay, సో దీన్ని మనము ఇంకొంచెం క్లియర్ గా వేవ్ ఫార్మ్స్ చూద్దాము. సో ఇక్కడ ఈచ్ కేస్ వైజ్ నేను డ్రా చేశాను సర్క్యూట్, ఒకసారి మీరు చూడండి. సో ఇది మనకి షంట్ క్లిప్పర్, అవుట్పుట్ అక్రాస్ ద డయోడ్ తీసుకుంటున్నాం కాబట్టి, ఓకే, డయోడ్ అనేది షంట్ ఎలిమెంట్ కాబట్టి వీ కెన్ సే ఇట్ ఈస్ షంట్ క్లిప్పర్. చూడండి, డయోడ్ రివర్స్ బయాస్ అయినప్పుడు, డయోడ్ ఫార్వర్డ్ బయాస్ అయినప్పుడు, సో డయోడ్ ఫార్వర్డ్ బయాస్ అయినప్పుడు ఇది షార్ట్ అవుతుంది కాబట్టి వి నాట్ విఆర్ కి ఈక్వల్ అవుతుంది. అండ్ ఇది ఓపెన్ అయిపోయింది, ఓపెన్ కాబట్టి ఇక్కడ మనకి ఏమీ ఉండదు. సో వి నాట్ విఐకి ఈక్వల్ అవుతుంది. అండ్ హియర్ వీఆర్ అజ్యూమింగ్ ఐడియల్ డయోడ్ కండిషన్స్. ఐడియల్ డయోడ్ అంటే కట్ ఇన్ వోల్టేజ్ మనం 0.6 వోల్ట్స్ అని ప్రాబ్లమ్స్ కాదు కదా, సో పర్టికులర్ వాల్యూ అజ్యూమ్ చేసుకోవట్లేదు. సో ఐడియల్ కండిషన్స్ అజ్యూమ్ చేసుకుంటున్నాము. ఓకే, సో ఇప్పుడు అవుట్పుట్ వేవ్ ఫార్మ్ గ్రాఫ్ ఎలా డ్రా చేయాలి? సో ఇది గ్రాఫ్, అన్ని క్లిప్పర్స్ కి మనం ఇలానే డ్రా చేయాలమ్మా గ్రాఫ్. ఓకే, సో ఈ గ్రాఫ్ ఒకసారి చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ వన్
దిస్ వన్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్ గ్రాఫ్ అంటాం. ఏమంటాం దీన్ని? ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్ గ్రాఫ్. ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్ అంటే చూడండి, ఇన్పుట్ వోల్టేజ్ కి అవుట్పుట్ వోల్టేజ్ కి గ్రాఫ్ డ్రా చేస్తున్నాము. చూడండి, ఇది ఇన్పుట్ వోల్టేజ్ కి అవుట్పుట్ వోల్టేజ్ కి గ్రాఫ్. అండ్ ఇక్కడ మీరు బిలో అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఇన్పుట్ వేవ్ ఫార్మ్. అండ్ హియర్ ఐఎమ్ టేకింగ్ అవుట్పుట్ వేవ్ ఫార్మ్. హియర్ ఐఎమ్ టేకింగ్ అవుట్పుట్ వేవ్ ఫార్మ్. ఓకే, సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఈ ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్ గ్రాఫ్ ఎలా డ్రా చేస్తారు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏం చెప్పాను? ఇన్పుట్ వోల్టేజ్ కి అవుట్పుట్ వోల్టేజ్ కి గ్రాఫ్ అని కదా చెప్పింది. సో ఎక్స్ యాక్సిస్ ఏమో ఇన్పుట్ వోల్టేజ్ తీసుకుంటున్నాను, వై యాక్సిస్ ఏమో అవుట్పుట్ వోల్టేజ్ తీసుకుంటున్నాం. అండ్ ఇన్పుట్ తో పాటు మనం ఇంకా సర్క్యూట్ లో ఒకటి అప్లై చేస్తున్నాము, రెఫరెన్స్ అంటాం. ఏమంటాం మనము? రెఫరెన్స్. సో యూ హ్యావ్ టు రిప్రజెంట్ రెఫరెన్స్, పాజిటివ్ రెఫరెన్స్ కాబట్టి ఇక్కడ ఎక్కడో ఒక చోట రెఫరెన్స్ మీరు రిప్రజెంట్ చేయండి. ఇది పాజిటివ్ రెఫరెన్స్, అవునా? ఓకే, సో ఇందాక మనం ప్రీవియస్ కేసు ఎక్స్ప్లెయిన్ చేసాం కదా, ఏంటి? విఐ ఎప్పుడైతే గ్రేటర్ దాన్ రిఫరెన్స్ అవుతుందో అప్పుడు డయోడ్ ఫార్వర్డ్ బయాస్ అవుతుంది. సో గ్రేటర్ దాన్ రిఫరెన్స్ అంటే ఇప్పుడు ఇది రిఫరెన్స్, గ్రేటర్ అంటే మనకి రైట్ సైడ్ పార్టే కదా, అవునా? సో గ్రేటర్ దాన్ రిఫరెన్స్ అయినప్పుడు అవుట్పుట్ దేనికి ఈక్వల్ అవుతుంది? రెఫరెన్స్ కి ఈక్వల్ అవుతుంది. అంటే గ్రేటర్ దాన్ అంటే ఈ కండిషన్ అంతా గ్రేటర్ దానే మనకి. అవుట్పుట్ రెఫరెన్స్ కి ఈక్వల్ అవుతుంది. రెఫరెన్స్ అంటే ఎంత? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 volts అనుకోండి. వాట్ ఈస్ వి నాట్? నాకు వి నాట్ దేనికి ఈక్వల్ అవ్వాలి? 2 volts కే కదా ఈక్వల్ అవ్వాల్సింది. అంటే ఇది 2 volts అనుకోండి, ఇక్కడ 2 volts ఉంటుందని తీసుకుంటున్నాను. అంటే వి నాట్ ఇక్కడ 2 volts ఉంది. సో గ్రేటర్ అంత కండిషన్ లో ఇది నాకు 2 volts స్ట్రైట్ లైన్ అమ్మా, ఇది స్ట్రైట్ లైన్ డ్రా చేయండి. అండ్ నెక్స్ట్ విఐ లెస్ దాన్ విఆర్. లెస్ దాన్ అంటే ఈ కండిషన్, లెస్ దాన్ అంటే ఈ కండిషన్. వి నాట్ దేనికి ఈక్వల్ అవుతుంది? విఐకి ఈక్వల్ అవుతుంది. వి నాట్ దేనికి ఈక్వల్ అవుతుంది? విఐకి. అంటే ఇప్పుడు చూడండి, లెస్ దాన్ కండిషన్ లో ఇప్పుడు విఐ 0 అయిందంటే వి నాట్ 0నేనా? విఐ 1 అయిందంటే వి నాట్ 1నేనా? విఐ -1 అయింది అనుకో, వి నాట్ కూడా -1నేగా. -2 అయితే -2నే కదా. అంటే ఇన్పుట్ తో పాటు అవుట్పుట్ ఏమవుతుంది మనకి? లీనియర్ గా వ్యారీ అవుతుంది. ఓకే, అంటే లెస్ దాన్ కండిషన్ లో అవుట్పుట్ అనేది ఇన్పుట్ ని ఫాలో అవుతుంది. ఇన్పుట్ 1 అయితే 1 అవుతుంది, 0 అయితే 0, -1 అయితే -1 అండ్ -2 అయితే -2. ఎప్పుడైతే రెఫరెన్స్ ని రీచ్ అవుతుందో ఆ రెఫరెన్స్ కి ఎబో వాట్ ఈస్ వి నాట్? కాన్స్టెంట్ ఎట్ విఆర్. ఓకే, సో ఇది ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్ కర్వ్ సింప్లీ. ఓకే, సో ఇక్కడ చూడండి, వి నాట్ ఎప్పుడైతే ఇన్పుట్ ని ఫాలో అవుతుందో దాన్ని మనం ట్రాన్స్మిషన్ రీజియన్ అంటాం. ఏమంటాం మనం దీన్ని? ట్రాన్స్మిషన్ రీజియన్ అంటాం. అండ్ వి నాట్ ఎప్పుడైతే రెఫరెన్స్ కి ఈక్వల్ అవుతుందో దాన్ని ఏమంటాం మనం? క్లిప్పింగ్ రీజియన్ అంటాం. ఏమంటాము? క్లిప్పింగ్ రీజియన్ అంటాం. సో రెఫరెన్స్ ఇక్కడ తీసుకున్నాము. సో యూ హ్యావ్ టు డ్రా ద డాటెడ్ లైన్ హియర్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఈ యాక్సిస్ కి రిఫరెన్స్ గా మీరు ఇలా ఎక్స్ యాక్సిస్ తీసుకోండి అండ్ యూ హ్యావ్ టు టేక్ వై యాక్సిస్ హియర్. ఇందాక ఇన్పుట్ వేవ్ ఫార్మ్ డ్రా చేశాను కదా, పాజిటివ్ పీక్ 10 volts అని తీసుకున్నాను, నెగిటివ్ పీక్ -10 volts అని తీసుకున్నాను. సో అలా ఇన్పుట్ వేవ్ ఫార్మ్ డ్రా చేయండి. ఇది పాజిటివ్ పీక్ పాజిటివ్ సైడ్ ఉండాలి, నెగిటివ్ పీక్ నెగిటివ్ సైడ్ ఉండాలి. ఈ రిఫరెన్స్ కి కరెస్పాండింగ్ గా మీరు డాటెడ్ లైన్ డ్రా చేయండి. డ్రా చేశారు కదా. ఇప్పుడు చూడండి, ఈ రిఫరెన్స్ కి ఎబో మనకి క్లిప్ అవుతుంది, బిలో మాత్రమే ట్రాన్స్మిట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి, సో ఇక్కడ డాటెడ్ లైన్ తో ఫస్ట్ ఇన్పుట్ డ్రా చేయండి. చూడండి, ఎప్పుడైతే ఈ రిఫరెన్స్ కి ఈక్వల్ అవుతుందో దానికి ఎబో మనకి ఏమైతుంది? క్లిప్ అయిపోతుంది. అండ్ రిఫరెన్స్ కి బిలో మాత్రమే మనల్ని ఎలో చేసింది. సో ఇది ట్రాన్స్మిషన్ రీజియన్, ఇదేమో క్లిప్పింగ్ రీజియన్. పాజిటివ్ పీక్ అనేది క్లిప్ అయ్యింది, పాజిటివ్ పీక్ అనేది క్లిప్ అయింది. అంటే రిఫరెన్స్ కి ఎబో లెవెల్ మనకి క్లిప్ అయింది, బిలో లెవెల్ మనకి ట్రాన్స్మిట్ అయింది. సో అన్ని క్లిప్పర్స్ కి మీరు ఇలా డ్రా చేయాలి. సో ఫస్ట్ యూ హ్యావ్ టు డ్రా ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్ కర్వ్. సో దానికి కరెస్పాండింగ్ గా మీరు ఏం డ్రా చేయాలి? ఇక్కడ ఇన్పుట్ వేవ్ ఫార్మ్ డ్రా చేయాలి అండ్ నెక్స్ట్ అవుట్పుట్ వేవ్ ఫార్మ్ డ్రా చేయాలి. ఓకే, and next ఇంకొకటి చూద్దాము. క్లిప్పింగ్ బిలో రెఫరెన్స్ లెవెల్. షంట్ క్లిప్పరే
బట్ క్లిప్పింగ్ బిలో రిఫరెన్స్ లెవెల్. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రీవియస్ సర్క్యూట్ కి ఈ సర్క్యూట్ కి డయోడ్ ఏ డైరెక్షన్ లో ఉంది, ఇక్కడ చూడండి డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉంది. సో ఇక్కడ డయోడ్ అప్వర్డ్ డైరెక్షన్ తీసుకుంటాం అండ్ రిమైనింగ్ సర్క్యూట్ ఈజ్ యాజ్ ఇట్ ఈజ్, రిమైనింగ్ సర్క్యూట్ మనకు అలానే ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ మీరు ఏం చేయాలి, సేమ్ ఆపరేషన్. ఇక్కడ ఏం అప్లై చేస్తున్నాం మనము, ఇన్పుట్ అప్లై చేస్తున్నాము. ఓకే, అండ్ దీన్ని దేంతో కంపేర్ చేయాలి, సమ్ నౌన్ రెఫరెన్స్ వోల్టేజ్ తోటి కంపేర్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ మనం అప్లై చేస్తున్న ఇన్పుట్ అనేది, ఇక్కడ ఇన్పుట్ అప్లై చేస్తున్నాం. ఓకే, ఇక్కడ ఇన్పుట్ అంటే క్యాథోడ్ దగ్గర ఇన్పుట్ అప్లై అవుతుంది అండ్ యానోడ్ దగ్గర రిఫరెన్స్ అప్లై అవుతుంది. అంటే కండిషన్స్ అజ్యూమ్ చేసుకోండి, విఐ గ్రేటర్ దాన్ రిఫరెన్స్ అయితే ఏంటి, విఐ లెస్ దాన్ రిఫరెన్స్ అయితే ఏంటి. సో ఇంకా అవే కదా మనకి కండిషన్స్. సో విఐ గ్రేటర్ దాన్ రిఫరెన్స్ అంటే మనం అప్లై చేసే ఇన్పుట్ అనేది రిఫరెన్స్ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే ఇన్పుట్ ఇక్కడ అప్లై అవుతుంది, ఇక్కడేమో రిఫరెన్స్ ఉంది, ఇక్కడ హై వోల్టేజ్ ఉంది అని అర్థం. మనం అప్లై చేసే ఇన్పుట్ అనేది రిఫరెన్స్ కన్నా ఎక్కువగా ఉంటే అంటే క్యాథోడ్ వోల్టేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది అని అర్థం. డయోడ్ ఏమవుతుంది ఇక్కడ మనకి, రివర్స్ బయాస్. డయోడ్ రివర్స్ బయాస్ అంటే ఓపెన్ కదా, ఓపెన్ కాబట్టి ఏమవుతుంది, వాట్ వీ హ్యావ్, వి నాట్ ఈజ్ ఈక్వల్ టు విఐ. ఓపెన్ అయింది అంటే వాట్ ఈజ్ వి నాట్, విఐ. అండ్ నెక్స్ట్ విఐ లెస్ దాన్ విఆర్ అంటే మనం అప్లై చేసిన ఇన్పుట్ అనేది యానోడ్ వోల్టేజ్ కన్నా తక్కువగా ఉంది. తక్కువగా ఉన్నప్పుడు డయోడ్ ఏమవుతుంది మనకి, ఫార్వర్డ్ బయాస్ అవుతుంది. ఫార్వర్డ్ బయాస్ అంటే ఇట్ యాక్ట్స్ యాజ్ షార్ట్ ఇన్ సర్క్యూట్. మరి షార్ట్ అయినప్పుడు వాట్ ఈజ్ వి నాట్ హియర్, వి నాట్ ఈజ్ ఈక్వల్ టు విఆర్. వాట్ ఈజ్ వి నాట్ హియర్, వి నాట్ ఈజ్ ఈక్వల్ టు విఆర్. ఓకే, వి నాట్ ఈజ్ ఈక్వల్ టు విఆర్. సో అవుట్పుట్ వేవ్ ఫామ్ డ్రా చేయండి. అవుట్పుట్ వేవ్ ఫామ్ ఎలా డ్రా చేస్తాం, ఫస్ట్ ఇన్పుట్ ని మీరు డాటెడ్ లైన్ తోటి తీసుకోండి, ఇన్పుట్ డాటెడ్ లైన్ తో తీసుకోండి. ఇది ఇన్పుట్ డాటెడ్ లైన్. ఓకే, అండ్ రిఫరెన్స్ పాజిటివ్ రిఫరెన్సే కదా, ప్లస్ విఆర్ఏ కదా, సో ఇది రిఫరెన్స్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి కండిషన్ ఏంటి, విఐ లెస్ దాన్ విఆర్ అయినప్పుడు, లెస్ దాన్ కండిషన్ లో అంటే లెస్ దాన్ అంటే ఇది ఇన్పుట్ ఏమో ఇది, విఆర్ ఏమో ఇది, అంటే మనం అప్లై చేస్తే ఇన్పుట్ విఆర్ కన్నా తక్కువగా ఉన్నప్పుడు వాట్ ఈజ్ వి నాట్, విఆర్. వాట్ ఈజ్ వి నాట్, విఆర్. అండ్ గ్రేటర్ దాన్ ఉన్నప్పుడు వాట్ ఈజ్ వి నాట్, విఐ. గ్రేటర్ దాన్ ఉన్నప్పుడు వాట్ ఈజ్ వి నాట్, విఐ. సో ఇప్పుడు చూడండి హియర్ అవుట్పుట్ వేవ్ ఫామ్ ఈజ్ లైక్ దిస్. సో చూడండి మనకి అవుట్పుట్ వేవ్ ఫామ్ ఎలా వస్తుంది, ఇలా వస్తుంది. ఓకే, అంటే రిఫరెన్స్ కి బిలో మొత్తం ఏమైపోయింది మనకి, క్లిప్ అయిపోయింది. రిఫరెన్స్ కి బిలో మొత్తం క్లిప్ అయిపోయింది. ఓన్లీ పాజిటివ్ పీక్స్ ని మాత్రమే అలో చేస్తుంది, ఓన్లీ పాజిటివ్ పీక్స్ ని మాత్రమే అలో చేస్తుంది. ఓకే, సో ఆ వేవ్ ఫామ్స్ క్లియర్ గా చూడండి. సో 2 కేసెస్ ఏంటి, విఐ గ్రేటర్ దాన్ విఆర్, లెస్ దాన్ విఆర్. సో డయోడ్ ఫార్వర్డ్ బయాస్ అయినప్పుడు వి నాట్ విఆర్ కి ఈక్వల్ అవుతుంది, రివర్స్ బయాస్ అయినప్పుడు వి నాట్ విఐ కి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో అండ్ దిస్ ఈస్ ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్ కర్వ్. సో చూడండి ఓన్లీ పాజిటివ్ పీక్ ని మాత్రమే అలో చేసింది, బిలో రిఫరెన్స్ అంతా మనకి క్లిప్ అయిపోయింది, బిలో రిఫరెన్స్ అంతా మనకి క్లిప్ అయిపోయింది. ఒకసారి ఈ వోల్టేజ్ ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్ కర్వ్ ఎలా డ్రా చేయాలి అనేది చెప్తాను చూడండి. ఎక్స్ యాక్సిస్ మీదేమో ఇన్పుట్ వోల్టేజ్ తీసుకుంటున్నాను, వై యాక్సిస్ మీదేమో అవుట్పుట్ వోల్టేజ్ తీసుకుంటున్నాము అండ్ యూ హ్యావ్ టు టేక్ రిఫరెన్స్ ఆల్సో. ఓకే, సో కండిషన్స్ ని బట్టి విఐ కనుక లెస్ దాన్ విఆర్ అయితే అంటే ఇది లెస్ దాన్ కండిషన్. వాట్ ఈజ్ వి నాట్, వి నాట్ ఈజ్ ఈక్వల్ టు రిఫరెన్స్. ఇక్కడ కదా మనం వి నాట్ తీసుకుంటుంది, అంటే లెస్ దాన్ కండిషన్ లో వి నాట్ దేనికి ఈక్వల్ అయింది, రిఫరెన్స్ కి ఈక్వల్ అయింది. అండ్ గ్రేటర్ దాన్ కండిషన్ లో అంటే గ్రేటర్ దాన్ విఆర్ అయినప్పుడు వాట్ ఈజ్ వి నాట్, వి నాట్ ఫాలోస్ ఇన్పుట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2 volts తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ చూడండి విఐ 3 అయితే వి నాట్ 3 అవుతుంది, విఐ 4 అయితే వి నాట్ 4 అవుతుంది, విఐ 10 అయితే వి నాట్ 10 అవుతుంది. అంటే అవుట్పుట్ అనేది ఇన్పుట్ ని ఫాలో అవుతుంది కాబట్టి లీనియర్ గా డ్రా చేసాము. అండ్ లెస్ దాన్ కండిషన్ లో మీరు ఏ తీసుకున్న ఇన్పుట్ అవుట్పుట్ ఎంత వస్తుంది మనకి, 2 volts. అవుట్పుట్ ఎంత వస్తుంది మనకి, 2 volts. ఓకే, సో అంటే చూడండి బిలో రిఫరెన్స్ అంతా మనకి క్లిప్పింగ్ రీజియన్, ఎబో రిఫరెన్స్ అంతా మనకి ట్రాన్స్మిషన్ రీజియన్. సో ఇక్కడ చూడండి ఓన్లీ ఈ పార్ట్ ని మాత్రమే అలో చేసింది అండ్ బిలో మొత్తం మనకి క్లిప్ అయిపోయింది. ఓకే, సో ఇది షంట్ క్లిప్పర్, మనకి అబో రిఫరెన్స్ లెవెల్, బిలో రిఫరెన్స్ లెవెల్. సో దీనితో పాటు ఇంకొన్ని సర్క్యూట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం డయోడ్ డైరెక్షన్ ని రివర్స్ చేసాము.
సో డయోడ్స్ అలానే ఉంచి రెఫరెన్సెస్ డిఫరెంట్ రెఫరెన్సెస్ తీసుకుందాం, అంటే నెగిటివ్ రెఫరెన్సెస్ కన్సిడర్ చేసుకుందాం. సేమ్ సర్క్యూట్స్ విత్ నెగిటివ్ రెఫరెన్స్ వోల్టేజ్. సో మనకి అవుట్పుట్ వేవ్ ఫార్మ్ అపీరెన్స్ అనేది ఎలా ఉంటుంది అనేది అబ్జర్వ్ చేద్దాం. ఓకే, సో ఈ క్లాసిఫికేషన్స్ అన్ని షంట్ క్లిప్పర్స్. సో అంటే డయోడ్ అనేది షంట్ ఎలిమెంట్, అవుట్పుట్ లో తీసుకున్నాము షంట్ ఎలిమెంట్ డయోడ్ అనేది. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక సర్క్యూట్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, అవుట్పుట్ డయోడ్ అనేది షంట్ ఎలిమెంట్, అవుట్పుట్ అక్రాస్ ద డయోడ్ కన్సిడర్ చేసుకున్నాము. అండ్ హియర్ మనం ఎలాంటి రెఫరెన్స్ వోల్టేజ్ తీసుకోలేదు. అండ్ వాట్ ఈస్ ద రిఫరెన్స్ హియర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్? వై? బికాస్ cathode ఆఫ్ డయోడ్ ఈస్ కనెక్టెడ్ టు గ్రౌండ్. అంటే ఇక్కడ మనం ఉన్న యానోడ్ వోల్టేజ్ ని దేంతో కంపేర్ చేస్తున్నాము? వాట్ ఈస్ రిఫరెన్స్ హియర్? జీరో. వాట్ ఈస్ రిఫరెన్స్ హియర్? 0 volts తో కంపేర్ చేస్తున్నాం, అంతే కదా. సో ఇక్కడ చూడండి అవుట్పుట్ వేవ్ ఫార్మ్ ఎలా వస్తుంది. ఇట్ సీమ్స్ టు బి రెక్టిఫైయర్. సో ఒకసారి చూడండి, హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ సర్క్యూట్ ఉంటుంది కదా, అలా వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి ఇలా తీసుకున్నాము ఇన్పుట్. అండ్ వాట్ ఈస్ రిఫరెన్స్ హియర్? క్యాథోడ్ దగ్గర ఎంత కనెక్ట్ అయ్యి ఉంది మనకి? 0 volts కి కనెక్ట్ అయ్యి ఉంది. అంటే ఇప్పుడు మనం ఇన్పుట్ ని 0తో కంపేర్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అప్లై చేసిన వోల్టేజ్ అనేది కనుక ఈ 0 కన్నా ఎక్కువ ఉంటే, అంటే VI గ్రేటర్ దాన్ 0, అంటే డయోడ్ ఏమవుతుంది మనకి? VI గ్రేటర్ దాన్ 0 అంటే ఫార్వర్డ్ బయాస్ అవుతుంది. డయోడ్ ఫార్వర్డ్ బయాస్ అయినప్పుడు ఇట్ యాక్ట్స్ యాజ్ షార్టింగ్ సర్క్యూట్. సో వి గెట్ V0 ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ నెక్స్ట్ మనం అప్లై చేసిన ఇన్పుట్ అనేది లెస్ దాన్ 0 ఉంది అనుకుందాం. లెస్ దాన్ 0 అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా తక్కువ ఉంది, ఇక్కడ 0 ఉంది, 0 కన్నా ఇక్కడ తక్కువ ఉంది. అంటే డయోడ్ ఏమవుతుంది? రివర్స్ బయాస్ మీన్స్ ఓపెనింగ్ సర్క్యూట్. వెన్ ఇట్ ఈస్ ఓపెన్, వాట్ ఈస్ V0 హియర్? V0 ఈజ్ ఈక్వల్ టు VI. అంటే మనకి అవుట్పుట్ వేవ్ ఫామ్ లో ఏమొస్తాయి చూడండి, మనకి ఓన్లీ నెగిటివ్ పీక్స్ ని అలో చేస్తుంది. ఓకే, సో దిస్ is without reference అన్నాము. వితౌట్ రెఫరెన్స్ మీన్స్ వీఆర్ కంపేరింగ్ దిస్ విత్ జీరో. అంటే అవుట్పుట్ వేవ్ ఫామ్ ఇలా వస్తుంది. సో మీరు ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్ కర్వ్ డ్రా చేసిన, సో రెఫరెన్స్ ఇక్కడ 0 తీసుకుంటాము. ఓకే, సో VI గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు వాట్ ఈస్ V0 హియర్? 0. మనకి V0 ఏంటి? 0. ఏ కండిషన్ అయినా తీసుకోండి, V0 ఏంటి? 0. and less than condition lo output follows input. So we have curve like this is called transmission region and this is called clipping region. So దీన్ని మనం ట్రాన్స్మిషన్ రీజియన్ అంటాము, దీన్ని క్లిప్పింగ్ రీజియన్ అంటాము. ట్రాన్స్మిషన్ రీజియన్ అంటే ఇన్పుట్ అవుట్పుట్ లోకి ఎలా అవుతుంది, క్లిప్పింగ్ రీజియన్ అంటే ఎలా అవుతుంది, స్లైస్ అవుతుంది. సో దాన్ని మనం క్లిప్పింగ్ రీజియన్ అంటాం. ఓకే, సో ఇది ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్ కర్వ్. ఎక్స్ యాక్సిస్ ఏమో ఇన్పుట్ వోల్టేజ్ అండ్ వై యాక్సిస్ వచ్చేసరికి అవుట్పుట్ వోల్టేజ్. ఓకే, సో ఇవి సింపుల్ సర్క్యూట్స్. ఇప్పుడు డయోడ్ డైరెక్షన్ రివర్స్ చేస్తాము. రివర్స్ చేసినప్పుడు అది ఏం చేస్తుంది? పాజిటివ్ పీక్స్ ని అలౌ చేస్తుంది, నెగిటివ్ పీక్స్ ని క్లిప్ చేస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ఆల్సో యూ కెన్ అబ్జర్వ్ ఇన్ నెక్స్ట్ సర్క్యూట్స్. సో చూడండి, సేమ్ నెగిటివ్ పీక్స్ ని అలౌ చేసింది అండ్ రెఫరెన్స్ కి అబోవ్ అంతా మనకి క్లిప్ అయిపోయింది. ఓకే, అండ్ సిమిలర్ వే ఇక్కడ డయోడ్ డైరెక్షన్ రివర్స్ చేసాము అంటే మనకి పాజిటివ్ హాఫ్ సైకిల్స్ వస్తాయి, నెగిటివ్ హాఫ్ సైకిల్స్ అన్ని క్లిప్ అయిపోతాయి. సో దీస్ ఆల్ ఆర్ సర్క్యూట్స్ అండ్ వీ కాల్ వీటిని ఏమంటాము అంటే సింగిల్ లెవెల్ క్లిప్పర్స్ అంటాం. సింగిల్ లెవెల్ క్లిప్పర్స్ రెఫరెన్స్ కి ఒక లెవెల్ ని మాత్రమే క్లిప్ చేస్తుంది కాబట్టి వీటిని మనం సింగిల్ లెవెల్ క్లిప్పర్స్ అంటాము. ఓకే, సో 40 minutes అయ్యిందమ్మా. సో మీరు మళ్ళీ రీజాయిన్ అవ్వచ్చు. ఎవరికైనా డౌట్స్ ఉంటే హ్యాండ్స్ రైజ్ చేయండి, అన్మ్యూట్ చేస్తాను. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇదే కాదు, ఫస్ట్ యూనిట్ లో ఏ టాపిక్ డౌట్ ఉన్నా ఒకసారి అడగండి, హ్యాండ్ రైజ్ చేయండి. ఏమ్మా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా?